కాబట్టి ప్రతి వాళ్ళు తన దేహ పర్యంతం దేహం ఉన్నంతకాలము ఉండటానికి గూడు, కట్టుకోవటానికి బట్ట, ఆహారం బతకడానికి కావాలి. కానీ ఈ మూడు ఉన్నప్పటికీ ఎప్పుడైనా మనం సంభవిస్తుంది. అంటే క్షణం కూడా ఆయుష్ తగ్గిపోతుంది. దీనికి తగ్గట్టుగా మనం సరైన విధానంలో భక్తి కర్మయోగ జ్ఞాన విచారణతో అస్తిత్వ నస్తిత్వాల బాధతో ఉన్నాం. మనం ఎవరి యొక్క పద్ధతి ప్రకారంగా ఇతరులను విమర్శించకుండా తన దేహానికి వేళకి ఆహారం తినటం, వేళకి నిద్రపోవటం, శ్రమ పడటం, వ్యాయామాలు చేయటం, దీని ద్వారా వాళ్ళు చేయగా ఆ ప్రయత్నాల వల్ల ఆత్మసాక్షాత్కారం కలగదు అని శాస్త్రాలు ఘోషించాయి. నేను స్పష్టంగా అనుభవంతో చూస్తున్నాను. ఇలాగా నిద్ర ఇలా ఉంది, నిద్ర మూలం కనిపెట్టాను అన్నవాడికి ఆత్మానుభవానికి నిద్రకి సంబంధం ఎక్కడుంది? నిద్ర అనే బదులు నిద్ర ఏమీ తెలియని స్థితి, అజ్ఞాన స్థితి, తమస్థితి, కేవలం తమస్సు. రజోగుణంతో ఉంది, తమో గుణంతో ఉంది, సత్వగుణంతో ఉంది, త్రిగుణాత్మకమైనటువంటి అవ్యక్త స్థితి. మరి కళ్ళ కంటే వస్తుందా? ఇవన్నీ రోజు వచ్చిపోతున్నాయి కదా, నేనే శబ్దం వచ్చిపోతుంది కదా, కాదు. మరి ఏమిటి? అనుభవ స్థితి. అనుభవం లేకుండా గమనించుట, గుర్తించుట, తెలుసుకుంటా, భావించట, శబ్దం చేయట అసంభవం. గుర్తించకుండా కూడా అనుకుంటా, భావించట, తలంచుట అసంభవం. అంటే గుర్తించుట, గమనించుట, తెలుసుకుంటా, గమనించుట స్వయం జ్ఞానంతో, స్వయం స్వరూపంతో, తాను స్వయం ఎరుగుతో, స్వయం ఉనికి అస్తిత్వంతోనే సత్పదార్థంగా, స్వయం చైతన్య పదార్థంతో, చిత్త పదార్థంగా, స్వయం జ్ఞాన స్వరూపంతో మౌనంగా కేవలం తనకు తాను ఉన్నాననేటువంటి స్వయం బోధ సూచనతో, స్వానుభవంతోనే తాను గుర్తించి గమనించే వరకు ఉండవచ్చు అని మాత్రమే నిర్గుణ చైతన్య స్పష్టంగా, సరళంగా, సూక్ష్మంగా, సూటిగా ప్రకటిస్తున్నాడు, చెబుతున్నాడు. స్వయం బోధ సూచనతో ఎవరికి వారే స్వేచ్ఛగా ఉండవచ్చు.